తెలుగువాడి పండగ టీడీపీ పార్టీ మహాపండగ మహానాడు అని చెప్పాలి. ఈరోజు మహానాడు కడప జిల్లాలో పసుపు జెండా రెపరెపలాడుతూ కడప జిల్లా అంతా పసుమయం మారింది. ఇదే మహానాడులో ఈరోజు మనం రెండో రోజు ఉన్నాం. మహానాడు అంటేనే ముఖ్యంగా వచ్చే అతిథులకు ఎవరైతే సామాన్య కార్యకర్తలు ఉన్నారో సామాన్య కార్యకర్తల నుంచి వీఐపీల వరకు కూడా మహానాడులో ఆతిథ్యం అయితే బ్రహ్మాండంగా ఇస్తారని చెప్పాలి. మార్నింగ్ టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, మరలా భోజనం ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం మహానాడులో ఉన్నటువంటి భోజనశాలలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి అతిథులందరూ కూడా ఇక్కడ తయారు చేసినటువంటి వంటకాలని సేకరిస్తారు. మార్నింగ్ ఈ రోజు అయితే ఉందో ఇడ్లీ పెట్టడం జరిగింది. ఇడ్లీతో పాటు కట్టె పొంగలు, బజ్జీ, గారి పెట్టడం జరిగింది. దాంతోపాటుగా ఈ రోజున మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం ఇక్కడ మా యొక్క ఇదే వంటశాలలో అయితే ఉన్నాము. దాదాపు 1,00,000 మందికి సంబంధించినటువంటి ఈ యొక్క ఈరోజు వంట అయితే రెడీ చేయడం జరుగుతుంది. ఏదైతే ఉందో నిన్న నుంచి ప్రతి ఏడాది కూడా 2 సంవత్సరాలు ఒకసారి కూడా మహానాడు అనేది తెలుగు వాడికి పెద్ద అతి పండుగ అయితే చెప్పాలి. ముస్లిమ్స్కి ఏదైతే రంజాన్ అంటారో, క్రిస్టియన్స్కి క్రిస్మస్ అంటారో, దాంతో భాగంగా హిందువులకి ఉగాది, సంక్రాంతి ఏ రకంగా ఉంటుందో టీడీపీ వాళ్ళకి మాత్రం టీడీపీ పార్టీకి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ అతిపెద్ద పండుగ మహానాడు. ఈ మహానాడులో వచ్చేటువంటి ప్రతి వ్యక్తికి చక్కని ఆతిథ్యం అయితే ఇస్తారు. హిందూ చక్కని టిఫిన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా భోజనం కూడా ఈరోజు చూస్తే 4 రకాల టిఫిన్లు అయితే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కట్టి పొంగలు, ఇడ్లీ, బజ్జీ, గారి, టమాటా బాత్ 4 రకాలు కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటుగా చూసుకుంటే మనతో పాటు ఉన్నారు సార్. ఈ రోజు నాకు సంబంధించి వంటకాల్లో ఏమేమి వంటలు చేస్తారు ఏంటి సార్ ఈరోజు? సార్ ఇవాళ మార్నింగ్ స్వీట్ తోటి మొదలు పెట్టాం. ఇవాళ కట్టు పొంగలి, మన టమాటా బాత్, ఇడ్లీ, మన మిరపకాయ బజ్జీ తోటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయింది. మధ్యాహ్నం లంచ్ ఏమేమి ఏర్పాటు చేస్తారు? మధ్యాహ్నం లంచ్ స్వీట్ తోటి చికెన్ కర్రీ, మటన్ కర్రీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వాళ్ళ బర్త్డే, పుట్టినరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగా మా అందరికీ మహానాడికి పండగ. ఇవాళ మా కార్యకర్తలందరికీ ఒక పర్వదినం. ఇవాళ మనకి మహానుభావుడు ఇవాళ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేసి వెళ్ళిపోయినారు. ఫస్ట్ కిలో ₹2 బియ్యంతో స్టార్ట్ చేసిన పార్టీతోటి ఇవాళ అంచెలంచెలుగా 43 సంవత్సరాలతోటి చేసి ఇవాళ మాకు ఒక 43 సంవత్సరాల్లో పుట్టినరోజు, ఎన్టీ రామారావు గారి పుట్టినరోజుని మహానాడు జరుపుకుంటాం. మాకు చాలా శుభదినం. మాకు ఇవాళ ఎక్కడా లేని ఉత్సాహంతో అందరూ కార్యకర్తలు, అందరూ అభిమానులు, ఇవాళ ప్రతినిధులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకున్నాం. ఇందులో ఇవాళ మాకు ప్రతిదీ కూడా ఒక ఐటమ్ అని చెప్పడానికి లేదు. ఇవాళ అన్ని వెజిటేరియన్ 4-5 రకాలు ఉన్నాయి, నాన్ వెజ్ 3 రకాలు ఉన్నాయి. అన్నీ కూడా పలావ్ ఉంది, మళ్ళీ వైట్ రైస్, పెరుగు, అన్ని రకాలుగా అన్నీ ఉన్నాయి. అన్నీ ఇవాళ ఎప్పటికప్పుడు ఎవరికి ఏ లోటుపాట్లు లేకుండా చేసే ఏర్పాట్లలో మేము నిమగ్నమై ఉన్నాం. ఇవాళ ఎక్కడైతే ఇవాళ మాకు వర్షం కూడా ఆగి అనుకూలించింది, వాతావరణం కూడా బాగుంది. ఇటు ఎండ లేదు, వాన లేదు. మా ఇక్కడ అందరూ ఆహ్లాదకరంగా ఉంది. ఇవాళ కడప అంటే భయపడి చాలామంది అమ్మో ఎండ అనుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఇవాళ ఒక మినీ ఊటీలాగా ఉంది. వాతావరణం బాగుంది. మాకు మీకు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, వేడెక్కించే ఎండలైతే అనుకున్నారు, కానీ అలా ఎండలైతే లేదు. దాదాపు కూల్ వాతావరణం అయితే ఉంది. ఈ మహానాడుకు వచ్చేటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో 4 రకాల టిఫిన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. టిఫిన్లు ఏర్పాటు చేసి దాంతోపాటుగా పసందైనటువంటి నాన్ వెజ్ వెరైటీలు కూడా 5 రకాల నాన్ వెజ్ వెరైటీలు అయితే పెట్టడం జరిగింది. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, గోంగూర ఫ్రాన్స్, గోంగూర రొయ్యలు, దాంతోపాటుగా ఎగ్ కర్రీ, దాంతోపాటుగా ఎగ్ కర్రీ, ఉలవచారు, ఎగ్. దీనికి సంబంధించి కూడా ప్రతి ముఖ్యంగా ఈరోజు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా దాదాపు 6 రకాలైనటువంటి నాన్ వెజ్ మాంసాహారం అయితే ఈ యొక్క కూరలు అయితే రెడీ చేయడం జరిగింది. దాంతోపాటుగా వెజిటేరియన్ కూడా దాదాపు 5 రకాల కూరలు కూడా రెడీ చేయడం జరిగింది. ఈరోజు అతి ముఖ్యంగా ఏంటంటే నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక నిన్న మొదటి రోజు దాదాపు 70 నుంచి 90 వేల మంది కార్యకర్తలు అయితే ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజున దాదాపు 1,50,000 మందికి ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చే ప్రతి కార్యకర్త కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా వచ్చేటువంటి కార్యకర్తలు ఉన్నారో ప్రతి ఒక్కరికి మంచి ఆతిథ్యం ఇవ్వాలనేది ఈ యొక్క పార్టీ ముఖ్య ఉద్దేశం. ఆతిథ్యం ఇవ్వడం అనేది, మంచిగా చూడటం అనేది, కడుపు నిండా భోజనం పెట్టడం అనేది ఈ టీడీపీ పార్టీ యొక్క ఎవరైనా అనేది పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టేది ఎవరయ్యా అంటే నందమూరి తారక రామారావు అంటారు. మరలా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ అని చెప్పాలి. వచ్చే ప్రతి కార్యకర్త కూడా కడుపు నిండా భోజనం పెట్టి మనస్ఫూర్తిగా హ్యాపీగా సంతోషం కలిగేలాగా చేయాలనేది ఈ యొక్క పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ 2 సంబంధించి చూస్తే ప్రతి వ్యక్తికి కూడా
ప్రతి వ్యక్తికి కూడా మార్నింగ్ టిఫిన్ 4 రకాలకు సంబంధించిన టిఫిన్ అయితే సిద్ధం చేశారు. దాంతోపాటుగా భోజనం కూడా దాదాపు నాన్ వెజ్ వచ్చేసి 6 రకాలు, వెజిటేరియన్ వచ్చి 5 రకాలకు సంబంధించిన కూరలు అయితే రెడీ చేసి ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక వంటకు సంబంధించి చూస్తే ఇక ఫుడ్ కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫుడ్ కమిటీలో ఉన్నటువంటి ఫుడ్ కమిటీ కన్వీనర్గా ఎవరైతే ఉన్నారో దెందులూరు శాసనసభ్యుడు చింతనేని ప్రభాకర్ గారి సారథ్యంలో, వారి కమిటీ సారథ్యంలో టోటల్గా ఈ వంటల కార్యక్రమం అంతా కూడా చింతనేని ప్రభాకర్ గారి సారథ్యంలో ఇక్కడ నుంచి చేయడం జరుగుతుంది. దాదాపు 2,000 మంది సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అనునిత్యం పనిచేస్తూ ఉదయాన్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, మరలా నైట్కి భోజనం అయితే అందించే నిమగ్నం అయితే ఉన్నారు. దాదాపు ఏదైతే ఉందో మహానాడుకు వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఈ ఆతిథ్యం స్వీకరించడానికి చాలా సంతోషంగా అయితే ఉంటారు. ఎవరైతే ఉన్నారో ఈ దాదాపు వచ్చే ఈ 3 రోజులు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వారికి మంచి ఆతిథ్యం ఇచ్చేందుకు టీడీపీ పార్టీ చాలా సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించి ఫుడ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ కమిటీలో ఏదైతే ఉన్నారో దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ వంటకాలంతా కూడా సిద్ధమవుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజుకు 3 పూట్ల మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మరలా స్నాక్స్, మళ్ళీ నైట్ భోజనం కూడా ఏర్పాటు చేసి ప్రతి వ్యక్తికి అందించడమే మా ధ్యేయం అని చెప్పి కూడా చింతనేని ప్రభాకర్ చెప్తున్నారు. కిలారు శివాజీ గారు ఉన్నారు. సార్, మహానాడుకు వచ్చేటువంటి ప్రతినిధులకి ఎలాంటి వంటకాలు రెడీ చేశారు, ఏంటి మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ చేశారు? అంబికాస్ క్యాటరింగ్ తరఫున మేము గత 11 ఏళ్ళగా ఈ మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి. దీనిలో భాగంగా మహానాడు 3 రోజుల పండుగ తెలుగుదేశం పార్టీకి పెద్ద పండుగ అండి. ఆ పండుగలో మేము భోజనాల కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందండి. మేము ఈ 3 రోజుల్లో రాష్ట్రం 4 మూలల రుచులన్నీ కూడా మేళవించి మేము ముందు ఏర్పాట్లు చేస్తున్నామండి. ఇవాళ చక్కెర పొంగలి, ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన చక్కెర పొంగల్ని కూడా పెట్టామండి. అల్లూరియా మైసూరుపాకులు, తాపేత్రం కాజాలు, ఈ 4 రోజులు అన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి డిస్ట్రిబ్యూట్ చేసుకుని మేము ముందు ఏర్పాట్లు చేయడం జరిగిందండి. అలాగే మాంసాహార రుచులు, పులోచారు, కోడిగుడ్డు, అట్లా 4 రకాలు అన్నీ పెట్టామండి. దీని అన్ని ఏర్పాట్లు కూడా సజావుగా జరుగుతుంది. ఏదైతే ఉందో మహానాడుకు వచ్చే ప్రతి కార్యకర్త కూడా మంచి పసందైనటువంటి భోజనం, ఆహారం అందించాలనేది మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరు కూడా ఇబ్బంది పడకుండేందుకు టీడీపీ పార్టీ ఏదైతే ఉందో ముఖ్య నాయకులకు సంబంధించినటువంటి ఈ ఫుడ్ కమిటీ వేయడం జరిగింది. ఫుడ్ కమిటీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో మార్నింగ్ ఉదయం నుంచి కూడా నైట్ అర్ధరైతే వరకు కూడా దగ్గరుండి యొక్క కార్యక్రమం చూస్తున్నారు. ఉదయం వచ్చేసి 4 రకాలైన టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి 6 రకాలైనటువంటి నాన్ వెజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా కడుపు నిండా భోజనం పెట్టాలా, సంతోషంగా వెళ్ళాలనేది మా ఉద్దేశం చెప్పి కూడా కిలారు సతీష్ గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కేబుల్, S4 మీడియా, కడప వంటశాల నుంచి.